వినియోగదారులకి చిన్న సమస్య వచ్చినా కరెంటు ఉద్యోగి పోలకి పనిచేసిన చరిత్ర గుర్తు చేస్తాం. ఈ సమస్యలు మేమేమడుగుతున్నాం, మా కోసం కాదు, మాతో పాటు దీర్ఘకాలికంగా 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయమని కోరుతా ఉన్నాము. చాలా మంది మరి పోలెక్కి ప్రాణాలు పోయినప్పుడు వినియోగదారులు చాలా విచారణ చేస్తూ ఉంటారు. మరి ఈ రోజు మా సమస్యల కోసం ప్రజలు కూడా ఉద్యోగానికి మద్దతు పలకాల్సిందిగా ఈ సందర్భంగా విద్యుత్ చేసి విజ్ఞప్తి చేస్తా ఉంది. మరి మీకందరూ ప్రభుత్వం ఉద్యోగుల్ని ప్రజలకు దూరం చేసే పరిస్థితుల్లో మరి ఎన్జీఓస్ కూడా నిన్ననే కలిసి 27 వరకు ప్రభుత్వానికి అల్టిమేటం చేశారు. ముందుగా విద్యుత్ చేసేసి కదిలింది ఈ ప్రభుత్వానికి మా సమస్యలు విన్నవించడానికి. కాబట్టి ఈ సమస్యలకు ప్రజల మద్దతు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. మీ అందరి అసత్యాల చక్కట్ల మధ్య సచివాలయ వ్యవస్థ తీసుకోవడం ద్వారా అన్ని పోస్టుల స్లిప్తో పాటు జేఎల్ఎం గ్రేడ్లు కూడా మాకు ఇచ్చారు. మరి వారిని త్రిశంకు స్వర్గంలో నెట్టారు. వాళ్ళు అక్కడున్నారు ఇక్కడున్నారు తెలియక సతమతం ఉంటున్నారు. కాబట్టి వాళ్ళని విద్యుత్ రెగ్యులేషన్ ప్రకారం మాకు అప్పచెప్పి వారికి మరి మా సంస్థలు విలీనం చేయమని సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మా మహిళా ఉద్యోగులు కూడా అష్ట కష్టాలు పడి చిన్న చంటి బిడ్డలు కూడా మరి వారు తీసుకొని పని చేయవలసిన పరిస్థితి ఉంది. వారికి మరి ఆ పనికి ఫలితాన్ని ఇవ్వమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా అదేవిధంగా అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ అందరికీ ఇవ్వాలి ఖచ్చితంగా. మీకు అందరికీ తెలుసు కరెంటు వాళ్ళకి జీతాలు ఎక్కువ అని అంటున్నారు, కానీ రోజుకొకరు చనిపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో కరెంటు షాక్ వల్ల. మరి వారు నిన్ననే ఒక ఉద్యోగిని అడ్మిట్ చేస్తే 9 లక్షలు హార్ట్ పేషెంట్ కోసం ఖర్చు పెడితే విద్యుత్ సంస్థ ఇచ్చింది కేవలం 1900 మాత్రమే. కాబట్టి అవన్నీ ఎత్తేసి అన్లిమిటెడ్ మెడికల్ పాలసీస్ అనే సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రజలకు పోలీసు వారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు గొంతమ్మ కోరికలు కాదు, మేము కష్టపడుతున్నాం కాబట్టి ఆ కష్టానికి ఫలితం ఇవ్వమని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. కాబట్టి దయచేసి ఈ ర్యాలీ మరి విద్యుత్ చేసి ఇప్పటికే 40 సార్లు మేనేజ్మెంట్ కలిసి విన్నవించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దశల వారి ఆందోళన కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతి ర్యాలీ ద్వారా మా సమస్యలను ప్రభుత్వానికి నివేదించడానికి వెళ్తున్నాం. మేము ఇక్కడ ఉన్న మీకు ఏ ఇంట్లో కూడా కరెంటు పోలేదు, అది గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి ప్రభుత్వానికి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాము. కరెంటు ముట్టుకుంటేనే షాక్ కాదు, ఉద్యోగుల సమస్యలు తీర్చకపోతే ఖచ్చితంగా షాక్ ఇవ్వాల్సిన కరెంట్ షాక్ ఇవ్వాల్సి వస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మేము ఆరుగాలం ఈ రోజు వర్షం వచ్చినా తగ్గేది లేదు, ఖచ్చితంగా ముందుకే వెళ్లాలని నిర్ణయించాను. కాబట్టి ఈ శాంతి ర్యాలీకి అందించిన పోలీసులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరి ఈ రోజు ప్రెస్ మీడియా కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి, మా సమస్యలను మీరు ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వానికి నివేదించండి. మరి మా వెనకాల మీరు ఉన్నారని నమ్ముతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా శాంతి ర్యాలీకి సహకరించిన అందరికీ కూడా చప్పట్ల అశ్వత్థాల మీద ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.